హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాను తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఇంకొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది మన అఖండ గోదావరి. చాలా ఆహ్లాదకరమైన, ఎంతో అందమైన ప్రదేశం అండి మనది. గోదావరి పక్కనే ఎన్నో గ్రామాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఆ గ్రామాలను మీకు చూపించడానికి ఇప్పుడు ఈరోజు వెళ్తున్నామండి మేము. చూడండి ఒకసారి మేము ఎలాగ వెళ్తున్నామంటే వెళ్ళడానికి కూడా దారి లేదు, తప్పించుకుని వెళ్తున్నామండి మేము. అంటే అంతలా అయిపోయింది రోడ్డు ఇది. ఈ రోడ్డు ఒకప్పుడు బస్సులు తిరిగేవండి. ఒక 4 years బ్యాక్ వరకు కూడా బస్సులు తిరిగినాయి. కాకపోతే ఇప్పుడు ఇంతలా అయిపోవడానికి కారణం నెక్స్ట్ చెప్తాను అది. ఈ విషయం చెప్పేదానికన్నా ముందు ఒక ఒకరి త్యాగం గురించి చెప్పాలండి. ఒకరు కాదు, చాలామంది. ఒక ఊరు కాదు, చాలా గ్రామాలు. ఆ గ్రామాల త్యాగాల గురించి చెప్పాలి మీకు. ఒకసారి చూడండి, ఒకసారి రూట్ ఎలా ఉంది. ఇది మొత్తం అన్నీ తప్పించుకుని వెళ్ళాలి. మేము ఇలా చాలామంది వెళ్ళాం, కలిసి వెళ్ళాం. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో రోడ్డు ఇది. ఈ రోడ్డు దాటిన తర్వాత కొన్ని ఇల్లులు ఉంటాయి చూడండి. మీరు చూస్తున్న ఇల్లులు మన గోదావరి తల్లి గర్భంలో కలిసిపోతాయండి. దానికి కారణం ఇప్పుడు చెప్తాను మీకు. అలా చూస్తూ ఉండండి. చూడండి అలా ఇల్లులు ఎలా అయిపోయినాయో. ఈ లొకేషన్ చూడండి, ఎక్కడో మనం ఫారెన్ లొకేషన్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నిజంగా మేమైతే చాలా థ్రిల్ ఫీల్ అయ్యామండి ఈ లొకేషన్ చూసి. ఇక్కడి నుంచి రావడానికి కూడా ఇష్టపడలేదు మేము, అంతలా ఉంది ఈ లొకేషన్. నేను ఈరోజు మీకు పోలవరంలో ముంపుకి గురైన ప్రాంతం దేవీపట్నం చూపించబోతున్నాను. ఒకసారి చూడండి, ఇదంతా గోదావరి. ఇటు సైడ్ మొత్తం ఇలాగ గోదావరి వస్తే మొత్తం ఇలా మునిగిపోద్ది మాట ఇక్కడ. ఒకసారి చూడండి అలా మొత్తం ఇల్లు అన్నీ ఎలా వెళ్ళిపోయినాయి పాపం. మొత్తం అన్నీ ఎంతో చాలా గొప్పగా కట్టుకున్న ఇల్లులన్నీ ఇక్కడ ప్రాజెక్ట్ వల్ల మొత్తం పోయినాయి. ఇంకా కొన్ని ఇల్లులు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇల్లులు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి ఇల్లులు. ఇవంతా గోదావరి వస్తే ఫుల్ అయితే మొత్తం మునిగిపోద్దండి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మొత్తానికి టోటల్గా మొత్తం మునిగిపోద్ది. ఇలా గోదావరి పక్కన మనకి ఎప్పుడైనా ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాం, మనం ఎప్పుడైనా అనుకునే ఉంటాం. కానీ అదే గోదావరి పక్కన ఉన్న ఇలాంటి ఊర్లు ఎన్నో ఊర్లు ఉన్నాయండి. ఇలా అందమైన ఇల్లులు ఉన్న మన ఊర్లు గోదావరి తల్లి గర్భంలో కలిసిపోతున్నాయి. లేదండి, నిజంగా చెప్పాలంటే ఆ గ్రామాల ప్రజల త్యాగం వల్ల కలిసిపోతున్నాయి. ఆ త్యాగం పేరే పోలవరం ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ మన ఆంధ్రలో కళ. ఈ ప్రాజెక్టు మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా చాలా గర్వకారణం అండి. ఇంత విజయానికి కారణం కేవలం గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్తో పాటు ఇక్కడ ఉన్న ప్రజలు, మేజర్గా వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలండి. మన రాష్ట్రం బాగు కోసం వీళ్ళ త్యాగం చేసి ఇలాంటి అందమైన ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారు. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఒకరోజు వదిలి ఉండలేమండి మన ఇల్లుని. అలాంటిది ఇలాంటి ఊరిని వదిలేసి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత గ్రేట్ ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి, మీరే చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో. చూడండి.
చాలా పెద్ద గ్రామం ఇది. దేవీపట్నం పోలీస్ స్టేషన్ చాలా ఫేమస్ ఊరు, ఎందుకంటే చాలా షూటింగ్స్ జరిగినాయండి ఇక్కడ. మనం చూసిన ఎన్నో సినిమాల్లో ఈ దేవీపట్నం ప్లేస్ని చూపించారు. సాంగ్స్, వివిధ సన్నివేశాలు అన్నీ కూడా. ఈ పోలీస్ స్టేషన్, ఒకసారి దేవీపట్నం పోలీస్ స్టేషన్ చూద్దామండి. మనం చూస్తే ఇదంతా రివర్ పక్కన ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అది పోలవరం ప్రాజెక్ట్, అది స్పిల్వే గేట్స్ పోలవరం ప్రాజెక్టు. ఇప్పుడే జస్ట్ ఈ పాపికొండలో టూరిస్ట్ బోట్స్ అన్నీ కూడా ఇలానే వెళ్ళినాయండి, ఇక్కడ నుంచి వెళ్తాయి. పోలీస్ స్టేషన్ చూద్దాం. అంత పక్కా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. ఇదంతా కూడా పాడుపడిపోయిందండి పోలీస్ స్టేషన్. దేవీపట్నం విలేజ్ మనం చూసుకుంటే చాలా సైట్ సీన్స్ ఉంటాయి. ఈ రివర్ సైడు, అలాగే మనం ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ టూరిజం రెస్టారెంట్, ఇక్కడికి వచ్చిన టూరిస్టులందరికీ కూడా ఈ రెస్టారెంట్లో భోజనం చేసేవారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి, ఎంత కుంపింది. చూడండి, ఇదంతా మట్టి వచ్చేసింది, మొత్తం ఫ్లోర్ మీద మట్టి వచ్చేసి. ఈ ఊరిలో ఒక శివాలయం ఉందండి. ఇది కొండ మీద ఉంటుంది. ఇది చాలా అందంగా ఉందండి. ఇది గుడి ఇలా మెట్లు ఉంటాయి. ఒకసారి చూపిస్తాను రండి ఒకసారి మీకు. ఇది పాపికొండలో టూరిస్ట్ బోట్స్ వెళ్తున్నాయి చూడండి. ఇది పాడుబడిన శివాలయం. ఒకసారి చూస్తే ఇదేనండి శివాలయం. ఒకసారి మీరు కూడా దర్శించుకోండి. నేను చూపిస్తాను జూమ్ చేసి. చూడండి ఎలా ఉన్నారో. ఇవి ఆలయ నిర్మాణానికి ఇచ్చిన దాతల పేర్లు అండి. ఇవి ఇప్పటికి ఎలా ఉన్నాయి. హై స్కూల్ చూడండి ఎలా పాడుపడిపోయిందో. ఇదండి ప్రజెంట్ దేవీపట్నం సిచ్యువేషన్. వీళ్ళందరికీ ఒక వాట్సాప్ చెప్పండి, ఎందుకంటే వీళ్ళు చేసిన త్యాగానికి మనం ఎంత చేసినా చాలా తక్కువ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.